నమస్కారాలు. ఈరోజు జీఆర్ సర్వశిక్ష అభియాన్ అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి. ఈ జీఆర్ గురించి విద్యార్థులు చిన్న స్కిట్ ప్రార్థించబోతున్నారు, చూడండి. ఏమే మళ్ళీ నువ్వు వచ్చావు, మీ అమ్మ రాలేదా? లేదమ్మగారు, ఇంట్లో కొంచెం పని ఉందని రాలేదు అమ్మగారు. సరేలే, ముందు నువ్వు వెళ్ళి సామాన్లు కడుగు. అలాగే అమ్మగారు. స్కూల్ మానేసి పనికి వచ్చినావు, మా అమ్మ నాన్న నన్ను చదివించడం లేదు. నీకు చదువుకోవాలట్లేదా? ఉంది కానీ. ఏ పిల్లలు, మీకు స్కూల్కి టైం అవుతులేదా? పని పిల్లతో ఏమి మాటలు? వెళ్తున్నానమ్మా, బాయ్. మా అమ్మ నాకు చదువుకోవాలని ఉందమ్మా. లేదమ్మా, మనది బీద కుటుంబం, మనకి ఈ చదువులు పడవు. నువ్వు వెళ్ళి సామాన్లు కడుగు. మనం మళ్ళీ పక్కింటి శారద అమ్మగారింటికి వెళ్ళాలి పదా. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా? ఎవరు మీరు? నమస్కారం అండి, మేము దిల్ టవర్ పబ్లిక్ స్కూల్ తరఫున జీఈఆర్ గురించి మాట్లాడడానికి వచ్చాము. జీఈఆర్ అంటే? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే? జీఈఆర్ అంటే దేశంలో ప్రతి వ్యక్తి చదువుకోవాలి. 5 నుంచి 18 సంవత్సరాలు ఉన్న యువత ఏ కారణం చేతనైనా చదువు మానుకొని ఇంట్లో ఉన్న వారికి కూడా చదువుకునే ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. మిషన్ జీఈఆర్ వల్ల నిరక్షరాస్య రహిత దేశంగా మన దేశాన్ని చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. మిషన్ 100% జీఈఆర్ సర్వశిక్ష అభియాన్. అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి. అలాగే మేడం, మా మల్లిని కూడా మా పిల్లలతో పాటు బడికి పంపుతాను. మళ్ళీ రేవతి, నేను రేపటి నుంచి మా పిల్లలతో పాటు మల్లిని కూడా బడికి పంపుతాను. చాలా కృతజ్ఞతలు అమ్మగారు, మీకు రుణపడి ఉంటాను. రేపటి నుంచి నేను కూడా బడికి వెళ్ళొచ్చు. అందరికీ ధన్యవాదాలు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 5 నుంచి 18 సంవత్సరాల లోపు చదువుకోకుండా పనికి వెళుతుంటే ఈ మిషన్లో భాగస్తులను చేయండి. ధన్యవాదాలు.